భగవాన్ శ్రీరామకృష్ణులు. యశస్సు, కీర్తి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తాత్కాలికమైనది, మరొకటి ఆచంద్ర తారార్కమైనది. విద్య, కళలు, విజ్ఞానం, సేవ, మతం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వాటిలో కొందరు నిష్ణాతులు వస్తారు. తాము జీవించి ఉన్నప్పుడే కొందరి జీవితాలలో స్ఫూర్తిని కలిగిస్తారు. కొందరికి ఆరాధ్యనీయులవుతారు. ఆ తరువాత నిష్క్రమిస్తారు. నిష్క్రమణానంతరం వారి ఆదర్శాలు కొంతకాలం ప్రాచుర్యంలో ఉంటాయి. కొందరిని జనం తమ నేతగా గుర్తుంచుకుంటారు. కానీ అది జాతీయ పతాకానికి మనం కనబరిచే గౌరవం లాంటిది మాత్రమే. వారి జీవితాలు ఇతరులకు ఆదర్శప్రాయం కాజాలదు. వారిలా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి ఎవరూ ఉత్సుకత చూపరు. కాలక్రమంలో జనం వారిని పూర్తిగా మరచిపోవడం కూడా కద్దు. ఈ కోవకు చెందిన నేతలు, వారి యశస్సు తాత్కాలికాలు. మరొక కోవకు చెందిన వారున్నారు. వీరు జీవించి ఉన్నప్పుడు ఏ కొద్ది మందో వీరిని అవగతం చేసుకోగలుగుతారు. వారి జీవితాలు నిరాడంబరంగా, గుర్తింపునకై ఎటువంటి ప్రకటనలు లేకుండా గడుస్తాయి. కానీ నిష్క్రమణానంతరం వీరి ఆదర్శాలు, ఉపదేశించిన సనాతన సత్యాలు విశ్వరూపం దాల్చి లోకాన్ని ఆవరిస్తాయి. కాలక్రమంలో కోట్లాది మంది జీవితాలను ఆదర్శప్రాయంగా మలుస్తాయి. వీరి యశస్సు ఆచంద్ర తారార్కం. కాలం ఆ యశస్సును కించిత్తు కూడా తగ్గించలేదు. ఇటువంటి మహాపురుషుడుగా ఇటీవలి కాలంలో మన మధ్య అవతరించిన వారే భగవాన్ శ్రీరామకృష్ణులు. గురుదేవుల గురించి, ఆయన మహజ్జీవితం గూర్చి అనేక పుస్తకాలు వెలువడ్డాయి, ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఆయన నేటికీ సమగ్రంగా ఎవరికీ అవగతం కానివారుగానే ఉన్నారనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అవును మిత్రులారా, ఆయనను ఇక పైన లోకం సమగ్రంగా అవగతం చేసుకోవాల్సిన అగత్యం ఉంది. కాలగతిలో ఏతెంచిన ఎందరెందరో దీర్ఘదర్శులను, వారి జీవితాలను చరిత్ర మన ముందు ఉంచింది. ఎవరి నీడన నేను జీవించానో, ఎవరి పాదపద్మాల మ్రోల కూర్చొని అంతా నేర్చుకున్నానో, ఆ శ్రీరామకృష్ణులకు, ఆయన దివ్య ప్రకాశానికి దీటైన మరొక జీవితాన్ని నేను చూడలేదు. సాటిలేని మహజ్జీవితంతో ఆయన తృప్తి చెంది ఆ జీవితానికి భాష్యాన్ని తెలిపే బాధ్యతను ఇతరుల మీద వదిలివేశారు అన్నారు స్వామి వివేకానంద. ఆయన జీవిత చరిత్రలు అనేకం వెలువడినందువలన ఇక్కడ ఆయన జీవిత విశేషాలను వివరంగా పొందుపరచడం లేదు. శ్రీ శారదామాత జీవితం ఏ రీతిలో ఆయన జీవితంతో సమ్మిశ్రితమై ఒక వినూత్న సందేశాన్ని లోకానికి అందించిందో ఆ విషయాన్ని మాత్రం శక్తి మేరకు ఇక్కడ తెలుపబోతున్నాం. ఇదేమిటని కొందరు విస్తుబోయి చూస్తున్నారు. ఇదొక అద్భుతమని కొందరు మాట్లాడుకుంటున్నారు. మరికొందరు దీనిని విని ఆశ్చర్యపోతున్నారు. ఇంకా కొందరు విని అవగతం చేసుకోలేని అయోమయంలో ఉన్నారు. శ్రీరామకృష్ణుల జీవితం చదివిన వారందరికీ ఇటువంటి అనుభవమే కలుగుతుంది. ఆయన భక్తుడా? అవును. ఆయన జ్ఞానియా? అవును. ఆయన సంసారియా? అవును. సన్యాసియా? అవును. పురుషుడా? అవును. స్త్రీయా? అవును. నిరక్షరాస్యుడా? అవును. సర్వజ్ఞుడా? అవును. శైవుడా? అవును. వైష్ణవుడా? అవును. శాక్తేయుడా? అవును. వేదాంతియా? అవును. ఇలా పరస్పర విరుద్ధాలన్నీ ఆయనలో లీనమై ఉన్నాయి. ఆయన అసంఖ్య భావాలకు ఆలవాలం. అది సర్వతోముఖంగా బహిర్గతం కావడానికి అనువైన సువిశాల హృదయము ఆయన. బహుశా బ్రహ్మజ్ఞానాన్ని సైతం కొలిచి చెప్పగలరు. కానీ మా గురుదేవుల మనస్సు లోతును కనుగొనడం అసాధ్యం అంటారు స్వామి వివేకానంద. శ్రీరామకృష్ణులు అంతుబట్టని మానవాతీతులు. శ్రీరామకృష్ణులను అవతార వరిష్ఠులుగా, అంటే అవతారాలలో ఉత్కృష్టులుగా అభివర్ణించారు వివేకానంద స్వామి. శిష్యులు తమ గురువును సాక్షాత్తు పరబ్రహ్మంగా ఆరాధించడాన్ని హిందూ మతం వేణోళ్ల శ్లాఘిస్తుంది.
కానీ నిజానికి అవతారం అంటే సాక్షాత్తు భగవంతుడు దిగిరావడం అన్నది అపూర్వంగా జరిగే సంఘటన. రాజ్యంలో ఎక్కడైనా అల్లరులు చెలరేగితే వాటిని అణచడానికి సైనికులను ముందు పంపిస్తాడు రాజు. సైనికులు అల్లర్లను అణచలేని పక్షంలో సేనాధిపతిని పంపుతాడు. అతడు కూడా విఫలుడైతే మంత్రిని పంపడం జరుగుతుంది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే స్వయంగా తానే అక్కడకు వెళ్ళి పరిస్థితిని తరచి చూసి చక్కబరిచి తిరిగి వస్తాడు. అలా స్వయంగా మహారాజే రావడం లాంటిదే అవతారం. సైనికుడు, సేనాధిపతి లాంటి వారే మహాత్ములను పోలిన మనోస్థితి గల మహనీయులు. ఈసారి మహారాజే రావడం తటస్థించింది, కానీ మారువేషంలో వచ్చాడు. ఆయన ఇలాంటి మనిషి అని ఒకరిద్దరు గుర్తించి తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించగానే ఆయన నిష్క్రమిస్తాడు అని శ్రీరామకృష్ణులు కూడా చెప్పి ఉన్నారు. ఒక సామాన్యుని, మహాత్ముని, అవతార పురుషుని ఆనవాళ్ళు పట్టడం మనం తెలుసుకొని ఉండాలి. అవతార పురుషులు ఈ లోకానికి ఒక సందేశ నిమిత్తం వస్తారు. వారి జీవిత కాలంలో కొంతమంది మాత్రమే వారిని గుర్తించగలుగుతారు. కానీ వారు నిష్క్రమించిన తరువాత వారి జీవిత చరిత్ర, సందేశము నూతన వేగం సంతరించుకొని లోకాన్ని ఆవరించి వేస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే కాదు, మత, సమాజ, రాజకీయ, ఆర్థిక, కళ, విజ్ఞాన రంగాలన్నింటిలోనూ చొచ్చుకుపోయి వాటికి కొత్త నిర్వచనాన్ని, స్థాయిని కలిగిస్తాయి. శ్రీరామకృష్ణుల జీవితం అలాంటిదే. ప్రస్తుతం ఆయన పేరిట జరుగుతున్న కార్యకలాపాలన్నిటినీ చూసిన వారంతా ఈ నిజాన్ని గ్రహించుకోగలరు. స్వామి వివేకానంద ద్వారానే శ్రీరామకృష్ణ పరమహంసను అవగతం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెబుతారు. కానీ స్వామీజీ తమ ప్రసంగాలలో శ్రీరామకృష్ణుల గురించి కారణాంతరాల వలన ప్రస్తావించలేదు. అట్టడుగున ఉన్న ఆ భావోద్వేగపు ఊట ఆయన రచించిన గీతాలలో ఎడతెగక ప్రవహించింది. శ్రీరామకృష్ణుల గురించి అనేక విషయాలు స్వామీజీ గీతాల మూలంగా మనం తెలుసుకోవచ్చు. స్వామీజీ విరచిత గీతాలను, ఆయన చేసిన ప్రసంగాలను తరిచి పరికిస్తే ఆయన శ్రీరామకృష్ణులను 3 కోణాలతో అభివర్ణించినట్లు మనకు తెలియవస్తుంది. వీటినే శ్రీరామకృష్ణుల 3 పరిమాణాలుగా పేర్కొన్నాం. అవి పరిపూర్ణులు, నరదేవః, గురుదేవులు, గురువరః, అవతార శ్రేష్ఠుడు, అవతార వరిష్ఠః. మన జాతి శ్రేయస్సు కోసము, మన ధర్మం శ్రేయస్సు కోసము ఈ మహోన్నత ఆదర్శ పురుషుణ్ణి మీ ముందు ఉంచుతున్నాను అన్న స్వామీజీ వచనాలలో పరిపూర్ణులు అనే పరిమాణం సూచితమవుతున్నది. ఎందుకంటే ఆదర్శ పురుషుడు అన్నప్పుడు మనం అనుసరించదగ్గ వ్యక్తి అయి అతడు ఉండాలి. శ్రీరామకృష్ణుల ఈ పరిమాణాన్ని మాత్రమే మనం అనుసరించి నడపగలం. నేను పూర్తి 16 అణాలకు జీవించి చూపాను, మీరు ఒక్క అణా మేరకైనా చేయండి అని శ్రీరామకృష్ణులు అన్నప్పుడు తమ పరిపూర్ణత్వ పరిమాణాన్నే తెలుపుతున్నారు. మనిషి గుణగణాలను మన శాస్త్రాలు శ్లాఘించే పవిత్రత, త్యాగము, అంతర్జ్ఞానం, కరుణ, నిజాయితీ, సరళత్వం, నమ్రత, వీటిలో దేనినైనా సరే తీసుకొని ధైర్యంగా అనుష్ఠించే మనస్సు అంటూ అన్ని లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నంత మాత్రాన ఆయనను మనం ఆదర్శ పురుషునిగా పరిగణించడం లేదు. ఎందుకంటే నిజాయితీ, సరళత ఇవన్నీ కేవలం లక్షణాలే కానీ జీవితం కాదు. ఈ కాలానికి ఆవశ్యకమైన నూతన జీవిత విధానాన్ని ఆయన స్వయంగా జీవించి చూపినందువలనే ఆయనను పరిపూర్ణ మనిషిగాను, ఆదర్శ పురుషునిగాను వివేకానంద స్వామి లోకానికి చాటి చూపించారు. సన్యాసాశ్రమ ధర్మాన్ని అంగీకరించే అన్ని మతాలు సన్యాసిని ఆదర్శ పురుషునిగా ఆరాధిస్తాయి. భారతదేశంలో సర్వసంగ పరిత్యాగం చేసి ఒక గుహలో జీవిస్తున్న సన్యాసి మహారాజు కన్నా గొప్పగా గౌరవింపబడతాడు. గుహలో జీవితం గడుపుతున్న సన్యాసి పరిపూర్ణ మనిషిగా ఉండవచ్చు, కానీ ఆయన ఒక ఆదర్శ పురుషుడిగా ఉండజాలడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని జనసామాన్యం తమ జీవితాలను మలుచుకోలేదు. అదే సమయంలో ప్రాపంచిక జీవితానికి మాత్రమే ప్రాముఖ్యమిచ్చే
ప్రస్తుత సమాజంలో త్యాగం, సర్వసంగ పరిత్యాగ మహత్వం తగ్గుతూ ఉండడం కాదనలేని నిజం. అందువలన సన్యాస ధర్మాన్ని అంటిపెట్టుకోకుండా ఆధ్యాత్మిక జీవితం కొనసాగించలేమా అన్న ప్రశ్న మనిషి హృదయంలో తలెత్తింది. తప్పకుండా జీవించగలమని చెబుతూ అలాంటి ఒక జీవితాన్ని అనుసరించి చూపటానికే శ్రీరామకృష్ణ పరమహంస అవతరించారు. శ్రీరామకృష్ణులు కావాలనుకుని ఉంటే వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. కానీ ఆయన వివాహం చేసుకున్నారు. భార్యను వర్జించకుండా సన్యాస ధర్మాన్ని కూడా పాటించారు. తద్వారా సన్యాస ఆదర్శాలను కించపరచకుండా అదే సమయంలో సంసార ఆదర్శానికి కూడా తగిన స్థానం ఒసగే ఒక నూతన మార్గాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ సన్యాస ధర్మ తీవ్రత, ఏకాంతత వర్జింపబడ్డాయి. సంసార ధర్మ తీవ్ర ఇంద్రియ సుఖాలు, ధనాస వర్జింపబడ్డాయి. ఈ మధ్యమం పంథ ఆధునిక మానవునికి తగినట్లుగా అమరడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా. నిజానికి దీనిని ఒక నూతన మార్గంగా పేర్కొనడం సబబు కాదు. మన వేదకాల ఋషులు ఇలాంటి జీవితాల్ని గడిపారు. ప్రస్తుతం మనకు కనిపించే గార్హ్యస్థ్యము, సన్యాస్యము అనే విభాగం వేదకాలంలో లేదు. ఇదంతా బుద్ధుని తదనంతరం కాలంలో ఏర్పడ్డాయని పేర్కొంటారు. వేదకాల ఋషులలో పలువురు మధ్యమ పంథానే అనుసరించారు. దీనినే వివేకానంద స్వామి ప్రాచీన భారతదేశంలో వందలాది ఋషులు ఉండేవారు, భవిష్యత్తులో లక్షలాది ఋషులు ఉండబోతున్నారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా మనమందరము విశ్వసిస్తే మన దేశానికి అంత మంచిది, లోకానికి మంచిది అంటారు. శ్రీరామకృష్ణులు ఈ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి ఆధునిక కాలానికి యుక్తమైనదిగా చేశారు. శ్రీరామకృష్ణులు విధివిహితంగా సన్యాసం స్వీకరించిన వారు, కానీ భార్యను త్యజించలేదు. అర్చక వృత్తిని చేపట్టి చివరి వరకు 7 రూపాయలను నెలజీతంగా పుచ్చుకున్నారు. చక్కటి గదిలో నివసించారు. చక్కని ధోవతి, చొక్కా, పాదరక్షలు వాడారు. నూనె రాసుకొని స్నానం చేసేవారు. తమలపాకు చిలుకలు నమిలేవారు. సమాజంలో ప్రముఖులను కలుసుకున్నారు. ఇలా ఒక నగరంలోని సామాన్య పరిస్థితులను పవిత్రులుగా, పుణ్యపురుషులుగా జీవించడం సాధ్యమే అని స్వయంగా ఆచరించి చూపారు. సామాన్య మనిషి కూడా సంసారం నుండి విడవడకుండానే ఉన్నత జీవితం గడపవచ్చుననడానికి ఆయన జీవితమే మహోన్నత ఆదర్శంగా పరిణమించింది. కానీ ఇలాంటి ఆదర్శాన్ని ఒక స్త్రీ స్వీకరించి ఇలాంటి జీవితాన్ని ఆచరించవచ్చునని ప్రదర్శించినప్పుడే అది పరిపూర్ణ జీవితం కాగలదు. అందుకోసం అవతరించిన వారే మాతృదేవి. ఆమె శ్రీరామకృష్ణులలా కఠోర తపస్సులేవి ఆచరించలేదు. కానీ సరళమైన మనస్సు, భర్తకు హృదయపూర్వకమైన సేవ, జపం, ధ్యానం లాంటి అందరూ అనుసరించదగిన సాధనల మూలంగానే ఉన్నత స్థితిని చేరి అలాంటి ఆదర్శ జీవితాన్ని ఆచరించి చూపించారు. తన్మూలంగా సంసారంలోని స్త్రీలకు ఆమె ఆదర్శ మహిళగా రూపొందారు. స్వామీజీ దృష్టిలో 2వ పరిమాణం గురుదేవుడు, అంటే ఉన్నతమైన గురువు అన్నమాట. గురుం భవ వైద్యం, సంసారమనే ఘోరమైన వ్యాధికి దివ్యౌషధమే గురువు అంటూ వారిని వర్ణిస్తారు. అంటే ఈయనకు ఆయనకు, ఈ దేశానికి ఆ దేశానికి అంటూ కాకుండా ప్రాపంచికమనే వ్యాధితో బాధపడే అందరికీ వైద్యుడైన గురువుగా శ్రీరామకృష్ణులను అభివర్ణించారు స్వామీజీ. కేవలం చిలుక పలుకులతో ఎవరూ లోకానికి గురువు కాలేరు. లోకంలో ఎందరున్నారో వారందరి మనస్తత్వాలు భిన్నమైనవి. జగద్గురువు అన్నప్పుడు వారందరికీ యుక్తమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపగలిగే సమర్థత కలిగి ఉండాలి. అటువంటి మార్గాన్ని మానవాళికి చూపిస్తున్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు వినూత్న విశ్వాసాన్ని రగిలించారు. ఆంగ్లేయుల విద్యా విధానం వలన యథార్థమైన బుద్ధిని కోల్పోయి మన పారంపర్యాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలేనా అనే సంశయంలో నలిగిపోతున్న మనిషి హృదయ
మనిషి హృదయ పద్మం వికసించడానికి విశ్వాసం అనే సూర్యకిరణం కావలసి వచ్చింది. అలాంటి విశ్వాస సూర్యకిరణాలను వ్యాపింపజేయడానికి ఉదయించిన శ్రీరామకృష్ణుల దివ్యవాణి. అవును, నేను భగవంతుణ్ణి చూశాను. కావాలనుకుంటే మీరు కూడా ఆయనను దర్శింపవచ్చు. ఈ మాటల మూలంగా మానవ హృదయంలో విశ్వాసమనే బీజాన్ని నాటడంతో పాటు మళ్ళీ మరోసారి వేదాల శాస్త్రాల యథార్థతను నిరూపింపబడింది. ప్రస్తుతం మనం సర్వత్రా చూస్తున్నాం కదా, జీవితంలో ఎలాంటి పట్టు లేని ఒక స్థితి. ఇందుకు కారణం జీవితంలో మనిషి ఎలాంటి ఉన్నత లక్ష్యము లేకపోవడమే. డబ్బు, సుఖభోగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోసాగాడు మనిషి. కానీ అవి అతన్ని వదిలేసుకున్నాయి. జీవితం అంటే ఇదేనా? ఇలా చూపించి చూపించి మైపనిపించే ఈ సుఖభోగాలు తప్ప జీవితంలో సాధించదగింది ఏమీ లేదా అని అంగలారుస్తున్న మనిషికి శ్రీరామకృష్ణుల విశ్వాస వెలుగు కిరణం వచ్చి దారి చూపిస్తున్నది. అందువలన గురుదేవులు లేక గురువు అనే పరిమాణంలో మొదట అంశంగా మనం చూసేది ఆయన చూపించే విశ్వాసమనే కాంతి కిరణం. కానీ కేవలం విశ్వాసంతో దేనిని సాధించలేం. అది వేరూనడానికి స్థిరచిత్తం ఆవశ్యకం. దానిని సమకూర్చేది ఆయన సందేశం. అమృతపుత్రులారా అంటూ మానవాళిని ఆహ్వానించిన ఋషుల వానికి ప్రతిధ్వనిలా ఉవ్వెత్తున లేచింది శ్రీరామకృష్ణ వాణి. ఓ మానవా, నువ్వు భగవంతుని స్వరూపం. శ్రీరామకృష్ణుల ఈ అద్భుత సందేశ మహత్వం ఏమిటంటే, ఇది దేశం, మతం, జాతి, భాష లాంటి తారతమ్యాలన్నిటికీ అతీతమై నువ్వు భగవంతుని స్వరూపం అనే సత్యాన్ని మనిషైన ప్రతి ఒక్కడూ స్వీకరించి అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. అతను హిందువు కావచ్చు, కాకపోవచ్చు. అతడు దివ్యత్వాన్ని పొందడం, దివ్యత్వాన్ని పంచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మతం ప్రసక్తే కాదు. అలా అయితే ఇక మతంలో పని లేదని ఆయన అభిమతమా? కాదు. మతం అనేది మనిషికి ముఖ్యావసరాలలో ఒకటని ఆయన ఎరిగి ఉన్నారు. కానీ అన్ని మతాలలోనూ మంచి, అదే సమయంలో ఒకంత చెడు ఉండటము ఆయన గ్రహించారు. కనుక ఏ మతాన్ని తోసిపుచ్చక, లోటుపాట్లు చూపించక వాటిలోని మంచిని మాత్రమే గ్రహించమని ఆయన ఉపదేశించారు. ఒక వ్యక్తి ఆంతరిక పురోగమనానికి ఏది అవసరమో అది ఏ మతంలో ఉన్నా సరే దానిని అనుసరించవచ్చు. తాను పరిపూర్ణ దివ్యుడని గ్రహించడానికి హిందూ మతంలోని ఒక మార్గం తోడ్పడగలగదని ఒకడు అనుకుంటే అతడు దానిని అనుసరించవచ్చు. క్రైస్తవంలోని ఒక విభాగం ఆవశ్యకమైతే దానిని అనుసరించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మతం కన్నా మనిషికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయాన్ని ఎంతవరకు మనిషి గ్రహించి స్వీకరించాడో మనకు తెలియదు. కానీ బాహ్య ప్రపంచంలో మాత్రమే ఆనందం ఉన్నదనే నిర్విరామ పరుగులో మునిగి ఉన్న మానవ సమాజాన్ని ఈ తారక మంత్రం మాత్రమే రక్షించగలుగుతుంది. శ్రీరామకృష్ణుల ఈ సందేశాన్ని వివేకానంద స్వామి తన బోధనలకు మూలాధారంగా చేసుకున్నారు. జగద్గురువు అనే పరిమాణంలో శ్రీరామకృష్ణులు మనిషికి వ్యక్తిగతంగా ఇచ్చిన సందేశం నువ్వు పరిపూర్ణ దివ్యుడవు అన్నదే. సమాజానికి ఒసగింది మత సమస్యలకు పరిష్కారం. మతం మనిషిని సన్మార్గునిగా చేయాలనే పరిస్థితి మారి ప్రస్తుతం మతాలే మనిషికి సమస్యగా మారిన పరిస్థితి ఏర్పడుతున్నది. మత సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించారు శ్రీరామకృష్ణులు. ఈ పరిష్కారం కోసం ఆయన తనని ఒక పరిశోధనా క్షేత్రంగా మలుచుకున్నారు. హిందూ మతంలో ప్రతి ఒక్క సంప్రదాయం వారి సాధన పద్ధతులను ఇతర ముఖ్య మతాలైన క్రైస్తవ, ఇస్లాం మతాలను అనుసరించి వాటిలో ప్రతిదాని నుండి పరమసత్యమైన భగవంతుణ్ణి చేరుకున్నారు. ఇది ఆ దారులన్నీ సత్యమైనవేనని ఆయనకు రుజువు చేశాయి. అందువల్ల మతాలెన్నో మార్గాలన్నీ అనే చక్కని ఆదర్శాన్ని నెలకొల్పారు. దీనిని సరిగ్గా అర్థం చేసుకొని అనుసరించినప్పుడు మత సమస్యలకు ఆస్కారమే ఉండదు. ప్రతి ఒక్కటి నిజమైన దారియే అయినప్పుడు ఏది ఉన్నతమైనది, ఏది కాదు? హిందువు ముస్లింగా మారాలా? ముస్లిం క్రైస్తవుడిగా మారాలా? అక్కర్లేదు. ఈ ఆదర్శాన్ని మాత్రం లోకం స్వీకరిస్తే మత సమస్యలకు ఇక ఆస్కారమే ఉండదు.
ఆధ్యాత్మికత, మతం లాంటి వాటికే కాకుండా కళలు, విజ్ఞానం, రాజకీయం, సంస్కృతి వంటి అన్ని శాఖల్లోనూ వాటికి పట్టుకొమ్మలుగా సన్యాసులే ఉంటూ వచ్చారు. దండయాత్రలు, కరువు, వరదలు వాటిల్లి దేశానికి క్లిష్టదశ వచ్చినప్పుడల్లా సన్యాసులే ఆ దేశ సంప్రదాయాలను కాపాడుతూ వచ్చారు. చారిత్రాధ్యయనంలో ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు. అందువలన జగత్తుకు తాను తీసుకువచ్చిన కొత్త సందేశాన్ని కాపాడటానికి, దానిని ప్రజల మధ్య వ్యాప్తి చేయడానికి సాధువులను, సంప్రదాయం ఒక దానిని శ్రీరామకృష్ణులు నెలకొల్పవలసి వచ్చింది. అందుకోసం వివేకానంద స్వామి ఆధ్వర్యంలో యువకులు కొందరికి తర్ఫీదునిచ్చి వారిచే సన్యాసం స్వీకరింపజేశారు శ్రీరామకృష్ణులు. ఈ కొందరు యువకులు నూతన ఆదర్శాలతో కాలావశ్యకమైన ఒక సన్యాస సాంప్రదాయంగా రూపుదిద్దుకున్నారు. ఇలా శ్రీరామకృష్ణులను గురుదేవులనే పరిమాణంలో వ్యక్తిగతంగా మనిషికి, సమాజానికి, సన్యాస సంప్రదాయానికి సందేశాలనిచ్చిన 3 ముఖ్యమైన స్థితులను చూడగలుగుతున్నాం. ఈ పరిమాణంలో మాతృదేవి పాత్ర మహత్వపూర్ణమైనది. గురుదేవుల నిర్యాణానంతరం మాతృదేవి గురుదేవిగా ఈ బాధ్యతను స్వీకరించారు. మంత్రదీక్ష అనే మహత్తరమైన ప్రక్రియ మూలంగా ఆమె "నువ్వు దైవత్వ సంపూర్ణుడవు" అనే సందేశాన్ని మానవజాతికి అందించారు. గొప్ప, బీద, పండితుడు, పామరుడు, స్త్రీ, పురుషుడు, చిన్న, పెద్ద, హిందూ, క్రైస్తవ, ముస్లిం అనే విచక్షణ లేకుండా తన కారుణ్య హస్తాలతో అందరినీ అక్కున చేర్చుకున్నారు. ఇలాంటి ఒక ప్రేమ సాగరాన్ని లోకం ఇంతదాకా చూసి ఉండలేదనే చెప్పాలి. భక్తుల మధ్య జాతి, కుల భేదాలు లేవు. వారు భక్త జాతికి చెందినవారు అనేవారు మాతృదేవి. ఇంకా చెప్పాలంటే గురుదేవులు నెలకొల్పిన సన్యాస సాంప్రదాయం ఒక సంఘంగా రూపుదిద్దుకోవడానికి మాతృదేవి మహత్తరమైన పాత్ర వహించారు. సంఘజనని అంటే రామకృష్ణ సంఘాన్ని నెలకొల్పిన వారుగా మాతృదేవి ఆరాధింపబడుతున్నారు. స్వామీజీ చూపించే 3వ పరిమాణం శ్రీరామకృష్ణులు అవతార వరిష్ఠులు అనే అంశం. ఉపన్యాసాలలోనూ, పాటలలోనూ ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పారు స్వామీజీ. గురుదేవుల జీవిత కాలంలో వైష్ణవచరణ్, గౌరీకాంతుడు, పద్మలోచనుడు, భైరవి బ్రాహ్మణి లాంటి పలువురు మేధావులు ఆయనను కలుసుకున్నారు. శాస్త్రాలు వచించే అవతార పురుషునికి ఉండవలసిన సకల లక్షణాలు ఆయనలో చోటు చేసుకున్నాయని గుర్తించిన వారందరూ ఆయనను అవతార పురుషునిగా ఆరాధించారు. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప పండిత సభను ఏర్పాటు చేసి అని నిరూపించి ఉన్నారు. ఇక ప్రస్తుతము ఆయన అవతార పురుషునిగా, దైవంగా ఆరాధింపబడుతున్నారు. వివేకానంద స్వామి దృష్టిలో శ్రీరామకృష్ణులు అవతార పురుషులు మాత్రమే కాదు, అవతార వరిష్ఠులు. శ్రీరామకృష్ణులు అతి సమీప కాలంలో ఉద్భవించిన వారు, అవతార వరిష్ఠులు కూడా. ఆయనలో ప్రేమ, జ్ఞానం, త్యాగం, విశాల దృక్పథం, మానవజాతికి సేవ చేయాలనే ఆకాంక్ష ఇవన్నీ ఆయనలో పరిపూర్ణంగా ఉండినవి. ఆయనకు సాటి ఎవరు? ఆయనను స్వీకరించని వారి జన్మ వ్యర్థమే అంటారు ఆయన. ఒక అవతార పురుషుని ముఖ్యమైన గుర్తుగా స్వామీజీ పేర్కొనేది ముక్తిని ప్రసాదింపగల సామర్థ్యం. అవతార పురుషులు కపాల మోచనులు అంటే విధినే మార్చగలవారు. ఉన్నత స్థితిని చేరుకున్న మహాత్ములు సైతం ఈ కార్యం చేయలేరు. ఇతరుల పాపాలను స్వీకరించగలవారు అవతార పురుషులు మాత్రమే. మామూలు గురువులు చేయలేరు అంటారు ఆయన. ఇలా మానవజాతిని ఉద్ధరించడానికి అవతరించారు శ్రీరామకృష్ణులు. మానవజాతిని ఉద్ధరించి ముక్తిని ప్రసాదించాలని కంకణం కట్టుకున్న గురుదేవుల కరుణా ప్రవాహమే ఆయన కృపాశక్తిగా, మాతృదేవిగా మూర్తీభవించి అవతరించింది. అవతార స్థితిలో గురుదేవులు, మాతృదేవి భిన్నం కాదు. గురుదేవుల ఉద్ధరణ శక్తే మాతృదేవి. ఈ శక్తియే మాతృదేవిలో లోకాన్ని ఆవహించిన మాతృత్వంగా అభివ్యక్తమైంది. దీనినే మాతృదేవి మాతృత్వాన్ని లోకానికి చాటి చెప్పడానికే గురుదేవులు నన్ను వదిలి వెళ్ళారు అని చెప్పేవారు. అందువలన గురుదేవులు అవతార వరిష్ఠుడు అనే ఈ పరిమాణంలో ఆయన కృపాశక్తి అయిన మాతృత్వాన్ని లోకానికి చూపెట్టడంగా మాతృదేవి పాత్ర వహించారు. శ్రీరామకృష్ణుల 3 పరిమాణాల్లోనూ అంటే
3 విధాలైన కార్యక్రమాలలోనూ మాతృదేవి పాత్ర మహత్వపూర్ణమైనది. అందువల్లనే వారిరువురు ఒక్కటిగా చేరాల్సి ఉండింది. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలకు ఒక ప్రారంభంగా నెలకొన్నదే శ్రీ శారదా రామకృష్ణుల వివాహం.